పోస్టర్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్. డ్రాగన్ రికార్డ్ వ్యూస్, డ్రాగన్. సెకండ్ పోస్ట్ వచ్చేసి పెద్ది, మన రామ్ చరణ్ పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ అంటే యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెనింగ్ కావడం జరిగింది. బుకింగ్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది. అలాగే పెద్ది మూవీ గురించి కంప్లీట్గా డేటా అయితే ఈ వీడియోలో ఇద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెద్ది గురించి అయితే మనం వీడియో అయితే చేయలేదు. కంప్లీట్గా పెద్ది గురించి ఈ డేటా ఇద్దాం. అలాగే ఫస్ట్ అయితే డ్రాగన్కి రికార్డ్ వ్యూస్. ఏంటి రికార్డ్ వ్యూస్ అంటే డ్రాగన్ 24 అవర్స్లో 64 మిలియన్ వ్యూస్ అయితే కొట్టింది. అలాగే 3 డేస్కి వచ్చేసి 100 మిలియన్ వ్యూస్. ఇప్పుడు 5 డేస్కి గాను 124 మిలియన్ వ్యూస్. ఏంటి వ్యూస్ సడన్గా అలా పెరుగుతూ వెళ్తున్నాయి అంటే కంటెంట్, ఈ డ్రాగన్ గ్లిప్సంలోని కంటెంట్ అనేది చాలా బాగుంది కాబట్టి రికార్డ్స్ అనేది కొట్టుకుంటూ వెళ్తుంది. ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీ నుంచి కూడా ఫస్ట్ గ్లిప్సంకి ఇన్ని వచ్చిన వ్యూస్ అయితే లేవు. ప్రజెంట్ డ్రాగనే నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. ఇంకా డ్రాగన్ గ్లిప్సంలోని కంటెంట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే కంటిన్యూస్గా ఈ యూట్యూబ్లో అనేది రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తూ వెళ్తుంది. ఎందుకు ఇంతమంది చూస్తున్నారంటే డ్రాగన్ కంటెంట్ బాగుందని అయితే ఒక్క మాటలో అయితే చెప్పాలి. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ వార్త తెలిసిన తర్వాత అయితే చాలా ఎంజాయబుల్గా ఉన్నారు. ఇంకా డ్రాగన్ అనేది ఇంకా చాలా టైం ఉన్నది కాబట్టి కంప్లీట్గా డేటాలో తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఈ పెద్ది మూవీ రామ్ చరణ్ గారు ఈవెంట్ల మీద ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రాసి పెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఉంటుంది. అలాగే ట్రైలర్ వచ్చింది, అలాగే సాంగ్ వచ్చింది. ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే యుఎస్ఏ అంటే నార్త్ అమెరికాలోని బుకింగ్స్ చూసుకుంటే ఫస్ట్ 4 అవర్స్లో ఈ మూవీ $100K అయితే కొట్టి రికార్డ్ అయితే సృష్టించింది. ఇంకా ఆ ఫ్లో చూసిన మన రామ్ చరణ్ అభిమానులు అయితే ఇది చాలా కలెక్షన్స్ అయితే నార్త్ అమెరికాలో రాబడుతుందని అయితే వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు 18 రోజులు అయితే అయ్యింది బుకింగ్స్ ఓపెన్ అయ్యి. ఇప్పటికి వచ్చేసి ఓన్లీ $500K మాత్రమే కలెక్ట్స్ అయితే చేసింది. ఏంది మన పెద్ది మూవీ. కానీ చాలా 500,000 మార్క్ వద్ద ఆగిపోయింది. ఇంకా మిగతా సినిమాలు కంపేర్ చేసుకుంటే చాలా ముందంజలు అయితే ఉన్నాయి. కానీ ఫస్ట్ డే 4 అవర్స్ మాత్రం 100K అనేది ఫాస్టెస్ట్ అనేది ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. కానీ ఇప్పటికి వచ్చేసి బుకింగ్స్ అనేవి మరీ దారుణంగా పడిపోయి. ఎందుకు పడిపోయాయి అంటే పెద్ద సినిమాకి హైప్ లేదంటే హైప్ లేక కాదు, హైప్ అయితే చాలా ఉంది పెద్ద సినిమాకి. కాకపోతే నార్త్ అమెరికాలోని మన రామ్ చరణ్ గారి మూవీ చూసుకుంటే గత మూవీస్ చూసుకున్నా ఆయనకి కొంచెం బజ్ అయితే తక్కువ ఉంటుంది కలెక్షన్స్ నార్త్ అమెరికాలో. ఒకసారి అదర్ వీరులతో కంపేర్ చేసుకొని చూడండి, మీకు రిపోర్ట్స్ అర్థమవుతాయి. మన తెలుగు నుంచి అయితే రామ్ చరణ్ గారికి కలెక్షన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దానివల్ల బుకింగ్స్ అనేది దారుణంగా అయితే ఉన్నాయి. అంతేగాని ఇందులో చెప్పుకోవడానికి పెద్ద విషయం అయితే లేదు. ఇంకా మన పెద్ది నుంచి ఒక ఐటెం సాంగ్ అయితే రిలీజ్ అయింది. అల్లల్లో సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారి డ్యాన్స్ అయితే కిరాక్గా అయితే ఇచ్చి పడేశారు. రామ్ చరణ్ గారిలోను ఈ సినిమా ఎస్పెషల్లీ పెద్ది మూవీలో ఆయన నటన, ఆయన పర్ఫార్మెన్స్ చాలా గ్రేట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాడండి ఈ పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ గారు అయితే. కానీ ఈ సాంగ్లోని బీజిఎము రెహమాన్ గారు చాలా బాగా ఇచ్చారు. కానీ లిరిక్సే కొంచెం బాలేవు అంటే కొంచెం నిరాశపరిచాయి. డ్యాన్సు అలాగే ఈ లిరిక్స్ అలాగే మ్యూజిక్ ఇవన్నీ ఎక్స్ట్రాడనరీగా వస్తే సాంగ్ అనేది హైలైట్ అవుతుంది. ప్రజెంట్ అయితే బీజిఎం పర్వాలేదు, రామ్ చరణ్ గారు డ్యాన్స్ సూపర్, లిరిక్స్ కొంచెం తగ్గాయి. దానివల్ల యూట్యూబ్లో ఇప్పటికి వచ్చేసి నాకు తెలిసి ఈ వీడియో చేస్తున్న సమయానికి తెలుగు నుంచి 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే చాలా తక్కువ మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. కానీ ఐటెం సాంగ్ అనేది ప్రతి సినిమాకి ఒక ట్రేడ్ మార్క్ లాగా అయితే ఉంటుంది. కానీ ఈ పెద్ద మూవీకి వచ్చేసి ఈ ఐటెం సాంగ్ అనేది కొంచెం ఫెయిల్ అయిందనే మనం అయితే చెప్పాలి. మరి థియేటర్ ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇందులోనూ జాన్వీ కపూర్ గారు డాన్స్ చేశారు, శృతి హాసన్ చేశారు, రామ్ చరణ్ చేశారు. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన షార్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే నాకు అనిపించాయి ఈ ముగ్గురు కాంబినేషన్లో. కానీ చాలా మంది ట్రోలర్స్ అంటే ఏం చేస్తున్నారంటే రామ్ చరణ్ గారు పెద్ద మూవీలోని హీరోయిన్ చేత ఐటెం సాంగ్ ఎవరైనా చేయిస్తారా అంటూ ప్రచారం అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మరి దానికి మనం అయితే ఏం చేయలేము. కాకపోతే కంప్లీట్గా సాంగ్లోని
కంప్లీట్గా ఐటమ్ సాంగ్ అనేది జాన్వీ కపూర్ గారు లేదు, శృతి హాసన్ మెయిన్ అందులో సైడ్లో ఎంటర్ అయింది. సాంగ్ మొత్తం జాన్వీ కపూర్ గారిని పెట్టి అలా షూట్ చేస్తే ఈ టోలాస్ అందరూ నిజమవుతాయి. కానీ అలాంటి వస్తూ ఉంటే ఇలాంటి రావడం వల్ల సినిమాపై హైప్ అయితే భారీగా అయితే పెరుగుతుంది. ఈ హల్లెల్లో సాంగ్ ఫైనల్గా హిట్ అయిందా ఫట్ అయిందంటే యావరేజ్ ఫ్రెండ్స్. ఈ సాంగ్ వచ్చేసి యావరేజ్గా అయితే వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మన పెద్ద నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. ఈ చిక్రీ చిక్రీ సాంగ్ అయితే యూట్యూబ్లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అది ఇప్పటి వరకు వచ్చేసి 200 మిలియన్లు అయితే క్రాస్ చేసి ఆల్ టైమ్ రికార్డుగా మన రామ్ చరణ్ గారికి అయితే పెట్టింది. ఇంకా రై 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 సాంగ్ చూసుకుంటే తెలుగు నుంచి ఒక 75 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ అల్లెల్లో సాంగ్ అయితే 27 మిలియన్స్ వ్యూస్ దగ్గర అయితే ఉన్నది. ఇంకా సినిమా రిలీజ్ టైం ఉంది కాబట్టి వస్తుంది. ఇంకా నిన్న రామ్ చరణ్ గారు బెంగళూరులో ఒక ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్లోని రామ్ చరణ్ గారు ఒకే ఒక పాయింట్ అయితే ఆయన క్లియర్గా చెప్పారు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలో ఇది చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, రాసి పెట్టుకోండి మీరు, ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని అయితే ఆయన ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా అయితే ఆయన చెప్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి రామ్ చరణ్ అభిమానులు నిన్న రామ్ చరణ్ గారి మాటలు విన్న తర్వాత అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా మిగతా అభిమానులకు కూడా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎందుకు ఒక హీరో ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా రాసి పెట్టుకోండి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని చెప్తాడంటే కాన్ఫిడెన్స్లో, అలాగే ఫుటేజ్ చూసిన తర్వాత వచ్చిన ఆయనకి కాన్ఫిడెన్స్ అనమాట. కంప్లీట్గా ఈ మొత్తం జరిగిన దాంట్లో వచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఇలా ఉంది. అంటే బుచ్చిబాబు గారు ఈ పెద్దిలోనే చాలా పెద్దగానే ప్లాన్ అయితే చేశారు. కానీ మెయిన్ వచ్చేసి పెద్ది మూవీకి డైరెక్టర్ అండి. డైరెక్టర్ అనేవారు బుచ్చిబాబు గారు అయితే డైరెక్షన్ సూపర్గా చేసి ఉండొచ్చు, కానీ ప్రచారంలో అయితే తక్కువ ఉంది. ఎందుకంటే ఒక ఫిల్మ్ని బిగ్గెస్ట్ హైప్డ్గా తీర్చిదిద్దాలంటే డైరెక్టర్ పాత్ర చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన డ్రాగన్ గ్లిప్సన్ చూసుకోండి. డ్రాగన్ గ్లిప్సన్ పెట్టిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్స్కి అందరికీ తెలిసేలాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆ క్యాపబిలిటీ ఉండాలి. ఇంకా మన రాజమౌళి చూసుకుంటే ఒక సినిమా గురించి ఎంత గొప్పగా వర్ణిస్తాడో ఈ సినిమా గురించి అలాగే వర్ణించాలండి. మన డైరెక్టర్ ముందుకు వచ్చి హైప్ క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. కానీ ఇక్కడ బుచ్చిబాబు గారు కొంచెం మాట్లాడడం తక్కువ, వినయం ఎక్కువ. కాబట్టి ఈ పెద్ద మూవీకి అయితే కొంచెం డైరెక్టర్ సైడ్ నుంచి అయితే వీక్ పాయింట్ అయితే ఉంది. ఇంకా వేరే పెద్ద డైరెక్టర్లు అయితే ఈ సినిమాకి ఇంకా హైప్ వస్తుంది. ఓన్లీ ఈ పెద్ద మూవీకి వచ్చేసి రామ్ చరణ్ గారు, ఏఆర్ రెహమాన్, అలా జాన్వీ కపూర్ గారు, వీళ్ళు ముగ్గురు వల్ల మాత్రమే బజ్ అయితే పాన్ ఇండియా వైజ్గా అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పాన్ ఇండియాలోని బుచ్చిబాబు గారు అంటే ఎవరికి తెలియదు. ఓన్లీ రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్, జాన్వీ కపూర్. అలాగే కన్నడలో చూసుకుంటే మన శివరాజ్ కుమార్ గారు. ఇలాగైతే ఉంది. ఇంత హైప్ క్రియేట్ అవడానికి వచ్చేసి సాంగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. ఇంకా స్టోరీ పెద్ద స్టోరీ గురించి చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నట్టుంది. కాకపోతే ట్రైలర్లో స్టోరీ మొత్తాన్ని చెప్పడం జరిగింది. సేమ్ స్టోరీ ఉంటే ఆడియన్స్ అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. ఖచ్చితంగా ట్విస్ట్లు అయితే పెట్టాలి ఇందులోను. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ డ్రామా కాబట్టి కంప్లీట్గా ప్రెడిక్టబుల్ కాబట్టి ఖచ్చితంగా కొత్త ట్విస్ట్లు కానీ పెట్టి ఎంగేజింగ్ అని చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఇది పక్కా. ఇంకా రామ్ చరణ్ గారు మొన్న భోపాల్లో ఒక ఈవెంట్ జరిగింది కదా, ఇక్కడ కొంతమంది అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే రామ్ చరణ్ గారిని ఒక మీడియా ఆవిడైతే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. మీకు బుమ్రా గారు తెలుసా అని అయితే అడగడం జరిగింది. దానికి రామ్ చరణ్ గారు స్పందిస్తూ బుమ్రా ఈజ్ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఈ భారతదేశాన్ని ఫుట్బాల్లో అత్యున్నత స్థాయానికి బుమ్రా గారు చేరుస్తున్నారు అన్నాడు. అంటే అక్కడ క్రికెట్ కాకుండా బుమ్రా ఫుట్బాల్ ప్లేయర్ అయితే అని రామ్ చరణ్ గారు సంబోధించారు. దీనివల్ల అయితే పచ్చిగా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందంటే రామ్ చరణ్ గారికి స్టేజ్ ఫియర్ అయితే ఎక్కువగా ఉందండి. మెయిన్ వచ్చేసి అదర్ లాంగ్వేజెస్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారనేది కొంచెం ఎవరికైనా ఇన్సెక్యూరిటీ అయితే ఉంటుంది. అదే రామ్ చరణ్ గారికి ఉండడం వల్ల పొరపాటులో అయితే ఆయన తడబడి వేరే రాంగ్ ఆన్సర్ అని చెప్పడం జరిగింది. అంతేగాని ఆయనకి తెలియదని కాదు. కంప్లీట్గా ట్రోలర్స్ అయితే రామ్ చరణ్కి ఒక పెద్ద మూవీ వచ్చేసి క్రికెట్, ఈ క్రికెట్ ప్లేయర్ గురించి అదే వన్ ఆఫ్ ది స్టార్ బౌలర్ ఇండియాకి బుమ్రా తెలియకుండా పెద్ద క్రికెట్ గురించి ఎలా చెప్తారు స్టోరీ అనేది ప్రచారం చేస్తున్నారు. అక్కడ తెలియక కాదు ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. లాంగ్వేజ్ ప్రాబ్లంతో మన
రామ్ చరణ్ గారు అయితే తడబడ్డారు అంతే తప్ప కానీ ఆయనకి తెలియదని కాదు. నిన్న ఈవెంట్లో కూడా మన రామ్ చరణ్ గారు బెంగళూరు ఈవెంట్లో కూడా ఆయన ఫ్యాన్స్కి వచ్చేసి మీకు తెలుగు వచ్చా అని అయితే ఆయన కాన్ఫిడెంట్గా అడిగారు. ఎందుకంటే తెలుగులో అయితే ఆయన కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు, ఫ్యాన్స్ వచ్చు అన్న తర్వాత ఆయన తెలుగులో కాన్ఫిడెంట్గా అయితే మాట్లాడారు. కాబట్టి రామ్ చరణ్ గారిని అలాగే పెద్ద సినిమాని ట్రోల్ చేయవలసిన పని అయితే లేదు. ఈ బూమరా గారి విషయంలో అయితే బూమరా గారు అయితే ఇప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది ఫేక్ పోస్టులు పెట్టి రెస్పాండ్ అయ్యారు అంటే అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడే వస్తూ ఉంటాయి. అంతవరకు మన ఛానల్ అయితే వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.